సార్ ఎంతో మళ్ళీ చేసిండు శివసేన. కానీ మనం ఏమవుతుంది తెలుగు అంటే మనం పోయి వేరేకి ఒక మరాఠా అన్నాక మాది అన్నాక పోయి మనం అడుగుతున్నాం, అరే రండి రండి అని ఓట్లు మనం కానీ మనోళ్ళే మనం ఒక పార్టీ తయారు చేయొచ్చు తెలుగు వాళ్ళు. కానీ అట్లా ఆలోచన అనేది వస్తలేదు. ఇక్కడనే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేసి ఈయన ఇప్పుడు ఎక్స్ఆర్డీ సంఘం మొన్నటిదాకా ఎలక్షన్లు ఇది అది అధ్యక్షుల గురించి 2-3 months ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఐ హోప్ దిస్ ఇస్ ద కరెక్ట్. ఇవన్నీ ప్రాబ్లం కాకుండా మీరందరూ ఒక కన్క్లూజన్గా వచ్చి ఒక అధ్యక్షుని చేయండి మీది. ఇప్పుడు సార్ ఇక్కడ గట్టునాథ్ సార్ చదువుతున్నాడు. అప్పట్లో నేను 10 years అప్పుడు ఆంధ్రమాల సభ కంటే ఒక గట్టునాథ్ సార్ అనేది తెలుసు. ఆ సార్తో ఇప్పుడు ఎంతోమంది మన వర్లీ నుంచి ఇప్పుడు ఆంధ్రమాల సభ ఒక మెంబర్ అయింది. అసలు ఇనిషియేషన్లు మనం చేయాలి. ఇప్పుడు రమేష్ మంత్రనాటనే నిలబడ్డా లాస్ట్ టైం ఒక 2500 2800 ఓట్స్ వచ్చింది. కానీ ప్రాబ్లమ్స్ ఏమైంది, ఇళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి అవుట్కు మనం గెలవకపోతున్నాం. అందుకోసం మనం ఇప్పుడు ఈ ఇనిషియేషన్ అనేది ఇప్పుడు MDM పెట్టింది. తెల్లారి రేపు వేరేలు కూడా రావచ్చు, వేరే సంస్థలు కూడా రావచ్చు. కానీ కాకపోతే ఫస్ట్ మనం యునైట్ అయ్యి మంచి పనులు చేసేది ఉద్దేశం ఉండాలి. ప్రాబ్లం ఏమవుతుంది, మన దగ్గర ఐకమత్యం వెళ్ళేది. ఇప్పుడు సారీ వాళ్ళు అన్నారు ఇప్పుడు